దురదృష్టవశాత్తు పెళ్ళైన రోజునే భర్తను పోగొట్టుకుంటుంది ఈ అమ్మాయి. అమ్మాయి పేరు సింధూర. వీళ్ళ అత్త తనని బంగారంలాగా చూసుకుంటుంది. కొడుకుకి ఎంత ప్రేమను పంచుతుందో అంతే ప్రేమను కోడలికి కూడా పంచాలని అనుకునే ఆ అత్త పేరు చెంచలమ్మ. ఊరిలో ఏం చెప్తే అదే శిలాశాసనం. చెంచలమ్మ మాటకు తిరిగే ఉండదు. కానీ ఈ అమ్మాయి భర్త పోగొట్టుకున్నప్పటి నుంచి ఇంట్లో కానీ, బయట కానీ అందరూ ఈ అమ్మాయి యొక్క దురదృష్టవంతురాలు, నష్టజాతకురాలను ముద్ర వేసేస్తారు. ఒక గదికి అంకితం అయిపోయి ఉంటుంది సింధూర. ఇక చంచలమ్మ ఇంట్లో ఒక పనివాడిలాగా చేరుతాడు చంటి. ఈ చంటికి, ఈ సింధూరకి మధ్య జరిగేదే స్టోరీ. అసలు వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు, వీళ్ళిద్దరికి పెళ్ళి అనేదే మొత్తం కథ. అయితే చంటి చంచలమ్మతో పాటు ఈ ఇంట్లో ఇంకొక మంచి వాళ్ళు కూడా ఉన్నారు అంటూ సింధూర గదికి పాలు తీసుకుని వెళ్తాడు. అయితే మగవాళ్ళంటేనే భయపడిపోతూ ఉంటుంది సింధూర. ఎవరి గదిలోకి వచ్చినా కూడా నా దగ్గరికి రావద్దు రావద్దు అంటే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక సింధూర మాటలు విన్న చంచలమ్మ పెద్ద గన్ను పట్టుకొని లోపలికైతే వస్తూ ఉంటే ఈ చంటిని చూస్తుంది. నా కోడలు గదిలో ఏం చేస్తున్నావురా అంటూ ఆ గన్నుని కాస్త చంటి మీదకి గురిపెడుతుంది. అమ్మగారు నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటూ చంటి అంటున్నా కూడా వినిపించుకోదు. ఎందుకు అంటే కొడుకంటే చెంచలమ్మకి ఎంత ఇష్టమో కోడళ్ళన్నా కూడా అంతే ఇష్టం. కోడలు ఎందుకో అరిచింది, భయపడింది, అది కూడా వీడి వల్లనే అనైతే అనుకుంటూ గన్నైతే తన మీదకి గురిపెడుతుంది. మరి చంటి ఏం చెప్తాడు, చెంచలమ్మ అతన్ని చంపకుండా వదిలిపెడుతుందా అనేది కథలో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం.